తెలంగాణ దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డి కేబినెట్ లో మహిళా మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కానీ ఇక్కడ సంవత్సర కాలం పాలనలోనే ఆమె 3 సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసి అందులోకి అక్కినేని కుటుంబాన్ని లాగారు. ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతుంది. తర్వాత ఇంట్లో బీరు పార్టీ అంటూ ఆ వీడియో వైరల్ కావడం సంచలనంగా మారింది. తాజాగా వేములవాడ రాజన్న కోడేల వివాదం మరోసారి చుట్టుకుంది. వేములవాడ రాజన్న ఆలయాన్ని దక్షిణ కాశీగా భావిస్తారు. ఇక్కడ కోడేను కట్టే సాంప్రదాయం ఉంది. కోడేలు అంటే ఆవులు. ఇలా వేలాది కోడేలు రాజన్న ఆలయం ఆధీనంలో ఉంటాయి. అయితే ఇటీవల రాజన్న కోడేలు వరంగల్ జిల్లా గీసుకంలో ప్రత్యక్షమయ్యాయి. కోడేల పంపిణీలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోడేలు పక్కదారి పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో బజరంగ్ దళ్ నేతలు ఆందోళన చేపట్టారు. మంత్రి సిఫార్సుతోనే ఆగస్టు 12న 49 కోడేలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా కోడేలను అప్పగించారని ప్రచారం జరుగుతుంది. రైతుకు కేవలం 2 లేదా 3 కోడేలు ఇవ్వాలి. కానీ మంత్రి చెప్పారని ఒక్కరికే 49 కోడేలు అప్పగించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇదిలా ఉండగా రాంబాబు అనే వ్యక్తి మాత్రం తాను టెండర్ ద్వారా 49 కోడేలు కొనుగోలు చేసినట్లు పోలీసులకు తెలిపారు. కోడేల పక్కదారి విషయమై మంత్రి అనుచరుడైన రాంబాబుపై గీసుకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడేలు అప్పగించడంపై భక్తులు కూడా మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడేలు ఇవ్వడం వెనుక మంత్రి ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రి కొండా సురేఖ సిఫార్సు చేసినట్లు చెప్తున్న లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేములవాడకు కుటుంబంతో వచ్చిన కొండా సురేఖ దర్శనం కారణంగా స్వామివారికి మహా నైవేద్యం ఆలస్యమైంది. దీనిపైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కోడేలను పక్కదారి పట్టించడంపై మండిపడుతున్నారు. మరి దీనిపై కొండా ఎలా స్పందిస్తారో, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఏంటో చూడాలి. దేవాదాయ శాఖ రాజన్న కోడేలు చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చే ఉండే అక్కడ మిస్వేసిన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతుంది. దానికి నామినల్ కమిటీ వేసారు. మరి కలెక్టర్ గారు పెట్టాం, మేము ఒక కమిటీ ఇస్తున్నాం 4 5 అని. అది ఇచ్చినవిడికి ఎవరికి ఇస్తా ఉన్నారు. రీసెంట్ గా మీడియాలో వచ్చింది మంత్రి గారి పిఎన్ఓ మంత్రి గారు సివిల్ రిజిస్ట్రేషన్ దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండలా 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయినాయి అర్థమవుతలేదు. మరి మిస్సు జరుగుతుంది కనుక అవి కలయబాలకు అవుతున్నాయా నిజంగా రైతులకు అవుతున్నా కూడా చూడాలి. ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదాయ శాఖ. మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా కలయబాలకు పోయినాయా విచారించిన అవసరం లేదా. కేవలం చేతులు దులుపుకొని ఒక బడ్డెన పడుతుంది కదా, వందలాది కోడలు దొరుకుతున్నాయి, బడ్డెను ఈ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే బాగుండదు. దాన్ని ఇమ్మీడియట్ న్యాయ విధానం డిమాండ్ చేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.